గైస్ ఎలా ఉన్నారు? నాకైతే అసలు ఒళ్ళు అయితే ఫుల్ ఫీవర్. కొత్తగా అయితే నేను ఒక గ్రానైట్స్ గన్ అయితే కొన్నా. ఒక గ్రానైట్ అయితే స్విమ్మింగ్ పూల్లో పడేద్దాం. పేలిద్ది చూడండి, మామూలుగా పేలదు అసలు. పేలడానికి టైం అయినా పేలిద్ది. నేనైతే ఒక చిట్కోడ్ ఇంజెక్షన్ అయితే వేసుకుంటున్నా. ఓకే, ఇంజెక్షన్ అయితే వేసుకున్నా. అసలు పని చేయాలి, పనికి వెళ్ళాలి. మనమైతే మన వచ్చిన డబ్బులన్నీ కొట్టేసా, కానీ నా బైక్ అయితే ఇక్కడే ఉండాలి. ఏదబ్బా, నాకైతే మెసేజ్ వచ్చింది, దానికి ఫోన్ ఓపెన్ చేసి మళ్ళీ ఓపెన్ చేశానండి. ఇక్కడే ఉండాలి డ్యూక్. ఇదిగోండి నా డ్యూక్ అయితే ఇదే. బాగుందా? దీంతో అయితే నేను ఆఫీస్ ఇక్కడే, అంటే ఆఫీస్ ఏంటంటే నాకు ఒక పని ఇచ్చారు సంజయ్ గారు సార్. ఏంటంటే నా దగ్గర మోడ్ పవర్స్ ఉన్నాయని చెప్పా. అబ్బా, అయితే ఆ మోడ్ పవర్స్తో ఇక్కడ ఈ రోడ్డు ఉందిగా, ఇక్కడి నుంచి అయితే ఒక బ్రిడ్జ్ అయితే కట్టమన్నారు. చాలా లాంగ్గా ఉండాలి. ముందైతే మోడ్ని అయితే ఆన్ చేసుకుంటా. ఓకే, ఓకే, డ్రోన్ కూడా ఆన్ చేసుకోవాలి. ఇంకా నేనైతే సగం దూరం జరుగుతా, ఎందుకంటే నాకు ఇబ్బంది అవుతుంది. నేను ఇక్కడే ఉండి డ్రోన్ని పంపించుకెడతా. ఓకే, లేగట్లేగా అసలు ఇది. అమ్మ బాబోయ్, సంజయ్ గారు ఇంకేమైనా ఉందా చూస్తే ఇలా. ఓ లేగట్లేదు గాయస్. ఏమన్నా ఇంకా డిలీట్ అయితే చేస్తా. డిలీట్ కూడా అవ్వట్లేదే. అసలు జరగట్లేదు గైస్ ఇది. వామ్మో, అసలు స్కేల్ మూవ్ ఏంటి గైస్ ఇది. ఓకే, ఏది? వామ్మో బాబాయ్, ఎవడు గైస్ ఇక్కడ ఇంత దారుణంగా అయింది యాక్సిడెంట్? సంజయ్ సార్. వామ్మో బాబాయ్, సంజయ్ సార్కి యాక్సిడెంట్ అయింది. అమ్మ బాబాయ్, ఇంకా సార్ ఇట్లా అయిందేంటి? అమ్మ బాబాయ్, తొందరగా వెళ్ళాలి. సార్ ఇక్కడే పడ్డారు. అదిగోండి అక్కడే ఉన్నారు సార్. సార్ దగ్గరికి వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి, తొందరగా. సంజయ్ సార్, సంజయ్ సార్. సార్ ఏమైంది సార్? వెళ్ళలేకపోతున్నా సార్, నేను బయటకు తీస్తా. కానీ లేపాలి. నా బాధ్యత నీకు అప్పగిస్తున్నా సార్. మీరు చెప్పినందు నేను చేయలేకపోయా సార్. మీరు నన్ను నమ్మద్దు సార్. నువ్వు నమ్మకస్తుడు. నేను కాళ్ళు లేపాలి. ఆమెను సార్, మిమ్మల్ని బ్రతికించాలి. నేను అట్లా వాళ్ళు మిమ్మల్ని బ్రతికించే తీరుతా. ఎవరు నువ్వు? అరే సార్ని కాపాడాలి. ఇప్పుడు బైక్ తిప్పాలి. బైక్తో కొంచెం గుద్ది కార్ని బైక్ లాగాలి. ఆల్మోస్ట్ అది సార్. మీరు వెళ్ళొచ్చు ఇప్పుడు. నా ప్రాణాలు కాపాడావు సార్. నేను రామంటారు అక్కడ దాకా తోడుగా? అవసరం లేదు, నువ్వు వెళ్ళు. అమ్మ బాబాయ్,
సార్ అమ్మ మోడ్ ఆఫ్ చేయలేదు, ఆన్ చేసే ఉంది. అమ్మా సార్ చెప్పిన పని అయితే నేను చేయలేదని చెప్పా. సార్ అయితే ఏం కాదన్నారు. అమ్మయ్య, వేరే పని ఎత్తుకోవాల్సిందే మనం. గైస్ 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 బ్రదర్, క్యాబ్ ఇటీ అయితే వచ్చింది. నేనైతే జస్ట్ కొంచెం తక్కువ ప్రైసే చెప్తాను, 100 రూపీసే అంటే ఎక్కడికైనా. బ్రో 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 క్యాబ్ ఎక్కు. ఎంత టికెట్? 100 రూపీస్. ఆలోచిస్తున్నా ఆగు. ఏంటి బ్రో 100 రూపీస్కి ఎవరైనా ఇస్తాడా? అవును 100 రూపీస్కి ఎవరు అవును 100 రూపీస్కి ఎవరు ఇయ్యరు. ఎందుకంటే సార్ ఎక్కండి సార్ ప్లీజ్ సార్. ఎలా నీవయ్యా న్యూసెన్స్ చేయకు. నీ బైకు నువ్వు. వీడికి ఎంత పొగరుగా వేసి అసలు వాడంత రిచ్ కాదు మనం. ఏదో కనీసం క్యాబ్ ఎక్కడానికి కూడా బైక్ ఉంటుందా? ఇది ఈడు. నేనైతే పక్కన సిటీ, కొత్త సిటీ ఉంటుంది ఇంకా మనం వచ్చాము స్టార్టింగ్ ఒకరోజు, ఆ సిటీకి అయితే వెళ్తున్నా ఇప్పుడు. అమ్మా నేనే అనుకున్నా వీడు కూడా ఎవడో తప్పుడు రూట్లోనే వెళ్తుండు. ట్రైన్లో అయితే దిగాలి అక్కడ, అంటే టన్నల్ ఉంటుంది అక్కడైతే దిగిపోవాలి మనం. ట్రైన్నే వాడుకోవాలి ఎందుకంటే సో దీన్ని అయితే పైన అయితే పార్క్ చేస్తా. అదిగోండి ట్రైన్ అయితే వస్తుంది. గూడ్స్ ట్రైనే వస్తుంది గైస్. నేను మంచి ట్రైన్లో కూర్చోవచ్చు అనుకుంటే గూడ్స్ వస్తుంది. పర్లేదులేండి, అది రావడమే ఎక్కువ. నాకంత సీన్ ఉందా? నాకు సబ్స్క్రైబర్స్ లేరు. 20 సబ్స్క్రైబర్స్ పెట్టుకొని నేనేం చేస్తా? అమ్మ వదిలేండి. ట్రైన్ మీద వాడాము ఇంకో సడన్గా ఆడు సార్ ట్రైన్ అమ్మ బాబాయ్ ట్రాక్లో ఎక్కానంటే సడన్గా వచ్చి గుద్దింది అనుకో, వేసుకొని ఇంజక్షన్ కూడా పనికిరాదు. అప్పుడు ఫస్ట్ ప్లాట్ఫామ్, అది సెకండ్ ప్లాట్ఫామ్గా. దానికి బోర్డు ఉందా? ఎక్కడుంది అసలు బోర్డు? అమ్మయ్య వస్తుంది ట్రైన్. నో ఏమవుతుంది ట్రైన్కి? అయ్యో అరే నా దురదృష్టం. కానీ అసలు ఇట్లా అయింది ఏంటి? బైక్లో కూడా పెట్రోల్ లేదు అసలు. అసలు ఈ ట్రైన్ ఇక్కడ దాకా హాయిగా వచ్చింది, ఇక్కడికి వచ్చాక ఏమైందో దాన్ని తోలేవాడి దినం మనం పెట్టకపోయినా వాళ్ళు పెడతారు ఇంట్లో వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ హీస్ గాన్. అసలు గూడ్స్ కాబట్టి ఇవాళ గూడ్స్ ట్రైన్ పంపించారు కాబట్టి ఇక్కడికి సరిపోయింది. నేనైతే ఇంకా జాబ్ కోసం అయితే వెళ్తున్నా. టైం అయిందా? సో నేనైతే ఇప్పుడు వెళ్తున్నా. ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. పార్ట్ 2లో అయితే కలుద్దాం. వీడియో అయితే లాగ్ అవుతుంది, అందుకే ఇంకా బైక్ కూడా పెట్రోల్ అయిపోతుంది. టన్నల్ దాకన్నా వెళ్ళిద్దో లేదో తెలియదు. 100 స్పీడ్లో అయితే వెళ్తున్నా, కంట్రోల్ అవ్వట్లేదు అసలు బైక్. అదిగోండి టన్నల్ దాకా వచ్చేసాం. పెట్రోల్ అయిపోయింది. ఇంకా బాయ్ గాయ్స్, దీన్ని అయితే తోసుకుంటూ వెళ్ళాలి. బాయ్.